కారా ధనుష్, మమిత బైజు మెయిన్ లీడ్ రోల్ లో చేసిన ఈ మూవీ నిన్న చూశాను. నా ఒపీనియన్ రివ్యూ ఎండ్ లో చెప్తాను. మూవీ ప్లాట్ విషయానికి వస్తే కరస్వామి ధనుష్ ఒక దొంగ. మూవీ స్టార్టింగ్ లోనే ధనుష్ ఒక ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం చేస్తూ పోలీసులకు దొరికిపోతాడు. డిఎస్పీ భరత్ సూరజ్ వెంజరమూడి రిటైర్మెంట్ దగ్గర పడుతుంది అని ఎమ్మెల్యేకి సంబంధించిన కేసు కావడంతో ఆ కేసుని సాల్వ్ చేసి ప్రమోషన్ ఇంకా ఫేమ్ కోసం ట్రై చేస్తాడు. కానీ ధనుష్ స్టేషన్ నుంచి తప్పించుకుంటాడు. కట్ చేస్తే మమిత బైజు తన్ని పెళ్లి చేసుకుని రేణిగుంటలో ఓ చిన్న హోటల్లో పని చేసుకుంటూ ఉంటాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల కరస్వామి తండ్రి కందస్వామి దగ్గరకు వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ పాత దారిలోకి వెళ్లి వరుస దొంగతనాలు చేయడం మొదలు పెడతాడు ధనుష్. ఈ ప్రాసెస్ లో కరస్వామి చేసిన పాత దొంగతనాల ప్యాటర్న్ వాడడంతో డిఎస్పి భరతన్ కరస్వామిని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. మరి పోలీసులకి కరస్వామికి మధ్య జరిగే ఈ ఇంటెన్స్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ లో ఎవరు గెలిచారు, అసలు దొంగతనం చేయనని ఒట్టు వేసిన కరస్వామి మళ్ళీ దేనికి దొంగతనాలు మొదలు పెట్టాడు అన్నదే మిగతా స్టోరీ. ఇక మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ధనుష్ విశ్వరూపం చూపించాడు. ఎమోషనల్ సీన్స్ లో ఎంత సెటిల్డ్ గా చేశాడు, అంతే దొంగతనం ఎపిసోడ్స్ లో అంతే వైల్డ్ అండ్ ఇంటెన్స్ గా రెచ్చిపోయారు. కరస్వామి క్యారెక్టర్ లోని ఉన్న ఇన్నర్ ఫీలింగ్ ని కళ్ళతో బాగా ఎక్స్ప్రెస్ చేశాడు. ఇంకా ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ సీటెడ్ లో ఉంచుతుంది. ఇంకా ధనుష్ కి పోలీసులకు మధ్య మైండ్ గేమ్ చాలా బ్రిలియంట్ గా రాసుకున్నాడు డైరెక్టర్. ఒకే బ్యాంకు పేరున్న అన్ని బ్యాంకులని వేరు వేరు ఊళ్ళలో దొంగతనం చేయడం, ఇంకా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ సీన్స్ చాలా బాగుంది. ఇంకా తేనియేశ్వర్ సినిమాటోగ్రఫీ బాగుంది. 1991 అప్పటి విజువల్స్ ని బాగా చూపించాడు. ఇంకా జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఉంది. సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. ఇంకా వింటేజ్ 1991 సెటప్ ను బాగానే డిజైన్ చేశారు. ఆ హోటల్ గానీ అప్పటి వెహికల్స్ గానీ అన్ని బాగా చూపించాడు. ఇంకా మూవీలో మైనస్ పాయింట్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ విలేజ్ ఎపిసోడ్స్ బాగా ల్యాగ్ చేశాడు. ఇంకా రొటీన్ క్లైమాక్స్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఇంకా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కేవలం ఆ హోటల్లో సీన్ కి పెట్టినట్లే ఉంటుంది ఆ క్యారెక్టర్. అంతకు మించి క్యారెక్టర్ కి ఇంపార్టెన్సే లేదు. ఇంకా యాక్షన్ సీక్వెన్స్ లో లాజిక్ చాలా మిస్ అయింది. ఇంకా సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ని కట్ చేసి ఉంటే బాగుండేది, ల్యాగ్ ఉండేది కాదు. ఇంకా క్లైమాక్స్ ముందు వచ్చే కొన్ని ఇంటీరియర్ సెట్స్ ఆ డిజైన్ చూస్తుంటే మరి ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి, నేచురల్ గా ఉండవు. అవి సెట్స్ అని ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా ఓవరాల్ గా నాకైతే వన్ టైం వాచ్ అనిపించింది. ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 2.5/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.